పిల్లలకి స్నాక్స్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తానో చూసేయండి. స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 1 కప్పు వరకు పంచదార, 1 కప్పు వరకు పాలు పోసి పంచదార కరిగి పాలు 1 పొంగు అయితే రానివ్వాలి. ఇప్పుడు వెడల్పుగా ఉండే బౌల్లోకి పాలు అన్ని పోసుకొని చల్లారిన తర్వాత అరకప్పు నెయ్యిని కానీ వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు పాలు పంచదారకు 3 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం బ్యాటర్ అంతా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఎక్స్ట్రా పాలు కానీ వాటర్ కానీ ఏమీ అవసరం లేదు. కానీ కొంచెం పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీలాగా చేసుకొని సైడ్స్ అంతా నీట్గా కట్ చేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవడమే. మరీ మందంగా కాదు, మరీ పలసగా కాదు. వీటిని ఇప్పుడు సైడ్స్కు పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ని పెట్టుకొని హీట్ అయిన తర్వాత మీడియంలోనే ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. కలిపేటప్పుడు పెద్ద గరిటె అస్సలు పెట్టకూడదు. చిన్న స్పూన్తో ఇలా స్లోగా కలుపుతూ ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అస్సలు ఆయిల్ పీల్చవు, అలాగని మెత్తగా అయిపోవు. చక్కగా బిస్కెట్స్ చాలా బాగుంటాయి. లేకుండా వితౌట్ బేకింగ్తో చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.